నాకు ఒక దర్శనం వచ్చిందండి. నేను చాలాసార్లు చెప్పాను, ఒక దర్శనం వచ్చింది. ఆ రోజు ఈవినింగ్ ఏసన్ గారు మా ఊర్లోనే ఉన్నారు. సాయంకాలం ఇలాగే సండే ఈవినింగ్ ఒక 6-7 o'clock అట్లా వెళ్ళి ఏసన్ గారిని కలిసి విషయం చెప్తే, చిన్నోడు కదా అంటే, నాకు అప్పుడు 18 years అంటే చిన్న వయసు, అది పెద్ద ఏజ్ ఏం కాదు. 18 years అండి. అప్పుడే ఇంటర్ కంప్లీట్ చేస్తున్నాను, చదువుకోవాలి ఇంకా. 18 years నాకు. ఏసన్ గారు ఉండి, చిన్నోడు కదరా, ఇప్పుడు వచ్చి నువ్వేం చేస్తావు, 1 సంవత్సరం వెయిట్ చెయ్యి, ఆ తర్వాత చూద్దాంలే, మందిరంలో ఉండే అవసరమైతే నేను పిలువనంపిస్తానంటే, నేను వెళ్ళి ప్రార్థన చేసుకున్న మరలా, ప్రభువా ఇది నీ పిలిపి అయితే, అంటే బైబిల్లో గిద్యోను అలా ప్రార్థన చేశాడు కదండి, అట్లా నీ చిత్తమే అయితే మరి నన్ను ఏసన్ గారు తీసుకెళ్ళాలి, లేకపోతే నేను భ్రమపడ్డానని నేను అనుకుంటాను, ఇంకెప్పటికీ నేను సేవ చేయనని చెప్పి హోల్ నైట్ ఆ రాత్రంతా ప్రార్థన చేశాను మందిరంలో ఉండి. ఉదయాన్నే మరలా 7 o'clockకి ఏసన్ గారికి బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళాలని మన పాస్టర్ గారు చెప్తే, బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఏసన్ గారికి ఇవ్వడానికి నేను వెళ్ళాను. బ్రేక్ఫాస్ట్ ఏదో ప్రిపేర్ చేసి ఇచ్చారు. 7-8 o'clock అట్లా వెళ్ళాను. ఏసన్ గారు 9 o'clock వెళ్ళిపోతారు, అక్కడ నుండి మీటింగ్స్ అయిపోయింది, మండే వెళ్ళిపోతున్నారు. అప్పుడు మరలా బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళాను ఏసన్ గారికి. అప్పుడు ఏసన్ గారి దగ్గర మరలా ఏరా వచ్చావని అడిగాడు. అన్న నేను సేవ చేయాలని నేను అడిగాను కదా, రాత్రి అంతకుముందు రాత్రి అడిగాను. సరే ఎప్పుడు రావాలనుకుంటున్నావు చెప్పన్నాడు. అన్నే 1 year వెయిట్ చేయమన్నాడు. మరలా అన్న ఎప్పుడు రావాలనుకుంటున్నావు అంటే, అన్న ఇప్పుడే వస్తానన్నా అని చెప్పాను. ఏసన్ గారు అంత వద్దులే కానీ రేపు బయలుదేరి రమ్మన్నాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. సో మొత్తం మీద నేను దేవుని పిలుపుకు విధేయతను చూపించి, ఇక ఏమి ఆ క్షణంలో నా మనసులో ఏమీ రాలేదండి, ఏ ఆలోచన రాలే. ఆ రోజు దేవుని ఇంట్లో నా ఇంట్లో నుండి అడుగు తీసి దేవుని ఇంట్లో అడుగు పెట్టాను. ఈరోజు దేవుడు నన్ను ఈరోజు ఇంత ఆశీర్వాదకరంగా ప్రభు మార్చాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.